వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి ప్రపంచాన్నే తన అభిష్టానికి అనుగుణంగా మలుచుకుంటాడు. ఎవరినైనా మెచ్చుకోవాలి అంటే ఆ పని అందరి ముందు చెయ్యి. మందలించాలి అనుకుంటే అక్కడ ఎవరూ లేకుండా చూసుకో. రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. ఎదుటివారు తప్పు చేశారని తెలిసినా నిద్రపోయే ముందు వారిని క్షమించేయండి. ఎందుకంటే రేపు మనం ఉంటామో లేదో తెలియదు. పోయేటప్పుడు పగలు ప్రతీకారాలు వెంట మోసుకెళ్ళం. మన జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చిపోతాం. జీవితం ఓ యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరక నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు. మిత్రమా, ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్నా రాయి మెత్తపడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరులు ఆత్మవిశ్వాసం కోల్పోరు. దేవుడి మీద భయంతోనే ఇప్పటికీ కొందరు అబద్ధాలు చెప్పడానికి 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు.